అధికారాన్ని ఇచ్చిన ప్రజలు అహంకారాన్ని మాత్రం అంగీకరించరు అనడానికి సాక్ష్యం ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల ఫలితాలనాల. జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టింది ఇంత దారుణమైనటువంటి ఓటమికి మాత్రం నాయకుల అహంకారం, రెండవది జగన్మోహన్ రెడ్డి అహంకారం అన్నటువంటిదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అందులో ఒకటి చంద్రబాబుని అరెస్ట్ చేయించడం అయినా, పవన్ కళ్యాణ్ విషయంలో వాడే భాష అయినా, ఇవి రెండు ఆ రెండు పార్టీల కార్యకర్తల్లో కసిని రేకెత్తించినాయి. ఆ కసి వాళ్ళు పోలరైజ్ అవ్వడానికి కారణమైంది. అదే సందర్భంలో తన సొంత సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని కూడా పక్కన పెట్టి బీసీలకు ప్రయారిటీ ఇచ్చి తనుగా ఒక కింగ్ మేకర్గా కాదు, తన ఒక గాడ్ లాగా, అంటే ఎవరైతే తన మాట వినేటటువంటి వాళ్ళకే లైఫ్ అన్నటువంటి తరహాలో వ్యవహరించడం, సిట్టింగ్ మంత్రులు కూడా వేరే చోట్లకి మార్చేసి ఖచ్చితంగా అలా ఉండాల్సిందేనన్నటువంటి ధోరణితో వ్యవహరించడం అన్నటువంటిది, ఎవరిని మాట్లాడనివ్వట్లేదంటూ కోటమిరెడ్డి లాంటి వాళ్ళు ఎదురు తిరిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించిన బాగానే ఉండేది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే అహంకారాన్ని ప్రజలు అంగీకరించలేదు. క్రిందటిసారి తెలుగుదేశం అహంకారంతో ఉందని జగన్కి ఓటేస్తే, ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా జగన్కి ఓటేస్తే అది అమలు చేయకపోవడం వల్ల ఎదురు దెబ్బతిన్నట్టు అన్నది ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతుంది.